టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు నేను ఎక్కడికి వచ్చాను అంటే, ఫస్ట్ ఎక్కడికి వచ్చాను చెప్పేదానికన్నా బిగ్ బాస్ సీజన్ 8 అసలు టాప్ ఎవరుంటారు, విన్నర్ ఎవరు, రన్నర్ అని చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఒకరు వచ్చేసి కన్నడ అంటారు, ఒకరు వచ్చేసి తెలుగు అంటారు. సో ఏదేమన్నా సరే టాప్ 5 అయితే ఫిక్స్ అయిపోయింది. మన నిఖిల్, గౌతమ్ అండ్ అలాగే ప్రేరణ, అవినాష్, నబీల్ వీళ్ళ 5గురు అయితే టాప్ 5లో ఉన్నారు. ఇంకా కొన్ని డేస్ మాత్రమే ఉంది. మరి అసలు టాప్ 1 ఎవరు ఉండబోతున్నారు, అసలు 5th, 4th, 3rd, 2nd ఈ ఆర్డర్లు ఎవరు ఉండబోతున్నారు అనేది అడగడానికి మా దగ్గర ఒక చిలక ఉంది. ఆ చిలకతో మాట్లాడడానికి వచ్చిన. సో నేనైతే ప్రెసెంట్ నా ముందు ఒక 5 కార్డ్స్ పెట్టాను. ఆ 5 కార్డ్స్లో ఈ టాప్ 5 వాళ్ళ ఫొటోస్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ చిలకని టాప్ 5th ఎవరు అనేది అయితే తీమందాం, ఓకేనా? రామ్మ చిలకమ్మ, బయటకు వచ్చి మన బిగ్ బాస్ సీజన్ 8లో టాప్ 5 ఎవరో చెప్పు. టాప్ 5. సో ఒక కార్డు మన ముందు పెట్టింది. 5 ఎవరు అనేది మన చిలక చెప్పింది అనమాట. ఓకే, టాప్ 5 అవినాష్ అని చెప్పి మన చిలక చెప్తుంది. అండ్ టాప్ 4 కూడా తీపిద్దాం. టాప్ 4 ఎవరు ఉన్నారు అనేది, ఓకేనా? ఓకే, రామ్మ చిలకమ్మ, మన బిగ్ బాస్ సీజన్ 8లో టాప్ 4 ఎవరో చెప్పు. 4th ప్లేస్ ఎవరు వస్తున్నారు? ఒక కార్డ్. ఆల్రెడీ ఒక కార్డ్ తీసింది. మరి ఈ కార్డులో ఎవరున్నారు టాప్ 4లో? ప్రేరణ. సో టాప్ 4లో ప్రేరణ అని ఉంది. మరి చూడాలి, ఇంకా కొన్ని డేస్ ఉంది కదా టాప్ 4లో ఎవరు వస్తారు అని. అండ్ మనకి ఇప్పుడు టాప్ 3 కావాలి. టాప్ 3లో ఎవరు ఉండబోతున్నారు? రామ్మ చిలకమ్మ, మన బిగ్ బాస్ సీజన్ 8లో టాప్ 3 ఎవరు? టాప్ 3. 3rd ప్లేస్ ఎవరు వస్తున్నారు మన బిగ్ బాస్? ఓకే, టాప్ 3 కూడా తీసేసింది. సో మరి ఈసారి ఎవరు ఉంటున్నారు? మన అవినాష్ అయిపోయింది, ప్రేరణ అయిపోయింది, ఇంకా మిగిలింది నబీల్, నిఖిల్ అండ్ గౌతమ్ అనమాట. టాప్ 3లో నబీల్, మన వరంగల్ పౌరుడు నబీల్ అయితే ఉన్నాడు. సో మ్యాక్స్ అందరూ కూడా ఇదే అనుకుంటున్నారేమో, మరి చూడాలి. ఆడియన్స్ కూడా ఇదే అనుకుంటున్నారు, మన చిలక కూడా ఇదే చెప్పింది. ఇంకా టాప్ 1, 2 ఉన్నారనమాట. ఇదైతే సస్పెన్స్, చాలా మంది కన్ఫ్యూజన్, గౌతమ నిఖిలా, గౌతమ నిఖిలా అని. మరి ఇప్పుడు గౌతమ్ తీస్తుందా, నిఖిల్ తీస్తుందా చూద్దాం, ఓకేనా? రామ్మ చిలకమ్మ, ఇప్పుడు టాప్ 2 ఉన్నారు. అందరికీ క్వశ్చన్ మార్క్ టాప్ 2 ఎవరు ఉంటున్నారని. మరి టాప్ 2 కూడా ఎవరో తీసేయమ్మా. అమ్మో, టాప్ 2 తెలిస్తే టాప్ 1 కూడా తెలిసిపోయింది. సో టాప్ 2 అయితే కొంచెం సస్పెన్స్. ఓకే, టాప్ 2 అందరూ గౌతమ నిఖిలా, గౌతమ నిఖిలా అనుకుంటున్నారు. మరి మన చిలక అయితే మన గౌతమ్ చెప్పింది, మన చిలకమ్మ. టాప్ 2 గౌతమ్ అని చెప్పింది. అంటే మరి టాప్ 1 కూడా మనకి క్లియర్గా ఉంది, నిఖిల్ అనే చెప్తుంది. సో ఒకసారి అది కూడా తీపించేద్దాం చిలకమ్మ, ఎవరు కూడా తీస్తుంది టాప్ 1 అనేది. రామ్మ చిలకమ్మ, మన టాప్ 1 కూడా ఎవరు చెప్పే. ఫైనల్గా టాప్ 1 నువ్వు ఆల్రెడీ చెప్పేసావు, ఇంకొకసారి నీ నోట్తో వినాలని. తీసేసింది. మరి ఇందులో ఎవరి ఫోటో ఉంది? వీళ్ళలో ఎవరిదైనా కన్ఫ్యూజ్ చేస్తుందా, లేదంటే కరెక్ట్గా తీసింది, నిఖిలే మిగిలిన, నిఖిల్ ఫోటోనే తీసింది టాప్ 1లో. సో మొత్తానికైతే మన చిలకమ్మ టాప్ 1 నిఖిల్ అని చెప్పింది, టాప్ 2 గౌతమ్ అని చెప్పింది, టాప్ 3 నబీల్, టాప్ 4 ప్రేరణ అండ్ టాప్ 5 అవినాష్ అని చెప్పింది. సో చూసేద్దాం. ఇదిగో మన చిలకమ్మ అయితే ఈ విధంగా చెప్పింది. సో మరి ఆడియన్స్ ఆన్సర్ ఎలా ఉంది అనేది మాత్రం మనం 15th వరకు వెయిట్ చేయాలి, లైక్ సండే వరకు వెయిట్ చేయాలి. మరి ఆ సండే రోజు ఎవరు విన్ అవుతారు, ఎవరు రన్నర్ అవుతారు అనేది చూడాలన్నమాట. మరి అప్పటివరకు చూస్తున్నాను మన 24/7 న్యూస్ టీవీ. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ శాన్వి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు నేను ఎక్కడికి వచ్చాను అంటే, ఫస్ట్ ఎక్కడికి వచ్చాను చెప్పేదానికన్నా బిగ్ బాస్ సీజన్ 8 అసలు టాప్ ఎవరుంటారు,
విన్నర్ ఎవరు రన్నర్ అని చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఒకరు వచ్చేసి కన్నడ అంటారు, ఒకరు వచ్చేసి తెలుగు అంటారు. సో ఏదేమన్నా సరే టాప్ 5 అయితే ఫిక్స్ అయిపోయింది. మన నిఖిల్, గౌతమ్ అండ్ అలాగే ప్రేరణ, అవినాష్, నబీల్ వీళ్ళ 5 అయితే టాప్ 5లో ఉన్నారు. ఇంకా కొన్ని డేస్ మాత్రమే ఉంది. మరి అసలు టాప్ 1 ఎవరు ఉండబోతున్నారు, అసలు 5th, 4th, 3rd, 2nd ఈ ఆర్డర్లో ఎవరు ఉండబోతున్నారు అనేది అడగడానికి మా దగ్గర ఒక చిలక ఉంది. ఆ చిలకతో మాట్లాడడానికి వచ్చిన. సో నేనైతే ప్రెసెంట్ నా ముందు ఒక 5 కార్డ్స్ పెట్టాను. ఆ 5 కార్డ్స్లో ఈ టాప్ 5 వాళ్ళ ఫొటోస్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ చిలకని టాప్ 5th ఎవరు అనేది అయితే తీమందాం, ఓకేనా? రామ్మ చిలకమ్మ బయటకు వచ్చి మన బిగ్ బాస్ సీజన్ 8లో టాప్ 5 ఎవరో చెప్పు. టాప్ 5 సో ఒక కార్డు మన ముందు పెట్టింది. 5 ఎవరు అనేది మన చిలక చెప్పింది అనమాట. ఓకే, టాప్ 5 అవినాష్ అని చెప్పి మన చిలక చెప్తుంది. అండ్ టాప్ 4 కూడా తీపిద్దాం. టాప్ 4 ఎవరు ఉన్నారు అనేది, ఓకేనా? ఓకే, రామ్మ చిలకమ్మ మన బిగ్ బాస్ సీజన్ 8లో టాప్ 4 ఎవరో చెప్పు. 4th ప్లేస్ ఎవరు వస్తున్నారు? ఒక కార్డ్. ఆల్రెడీ ఒక కార్డ్ తీసింది. మరి ఈ కార్డులో ఎవరున్నారు టాప్ 4లో? ప్రేరణ. సో టాప్ 4లో ప్రేరణ అని ఉంది. మరి చూడాలి, ఇంకా కొన్ని డేస్ ఉంది కదా టాప్ 4లో ఎవరు వస్తారు అని. అండ్ మనకి ఇప్పుడు టాప్ 3 కావాలి. టాప్ 3లో ఎవరు ఉండబోతున్నారు? రామ్మ చిలకమ్మ మన బిగ్ బాస్ సీజన్ 8లో టాప్ 3 ఎవరు? టాప్ 3. 3rd ప్లేస్ ఎవరు వస్తున్నారు మన బిగ్ బాస్? ఓకే, టాప్ 3 కూడా తీసేసింది. సో మరి ఈసారి ఎవరు ఉంటున్నారు? మన అవినాష్ అయిపోయింది, ప్రేరణ అయిపోయింది, ఇంకా మిగిలింది నబీల్, నిఖిల్ అండ్ గౌతమ్ అనమాట. టాప్ 3లో నబీల్ మన వరంగల్ పోరడు. నబీల్ అయితే ఉన్నాడు. సో మ్యాక్స్ అందరూ కూడా ఇదే అనుకుంటున్నారేమో, మరి చూడాలి. ఆడియన్స్ కూడా ఇదే అనుకుంటున్నారు, మన చిలక కూడా ఇదే చెప్పింది. ఇంకా టాప్ 1, 2 ఉన్నారనమాట. ఇదైతే సస్పెన్స్, చాలా మంది కన్ఫ్యూజన్, గౌతమ నిఖిలా అని. మరి ఇప్పుడు గౌతమ్ తీస్తుందా, నిఖిల్ తీస్తుందా చూద్దాం, ఓకేనా? రామ్మ చిలకమ్మ ఇప్పుడు టాప్ 2 ఉన్నారు. అందరికీ క్వశ్చన్ మార్క్ టాప్ 2 ఎవరు ఉంటున్నారని. మరి టాప్ 2 కూడా ఎవరో తీసేయమ్మా. అమ్మో, టాప్ 2 తెలిస్తే టాప్ 1 కూడా తెలిసిపోయింది. సో టాప్ 2 అయితే కొంచెం సస్పెన్స్. ఓకే, టాప్ 2 అందరూ గౌతమ నిఖిల అనుకుంటున్నారు. మరి మన చిలక అయితే మన గౌతమ్ చెప్పింది, మన చిలకమ్మ. టాప్ 2 గౌతమ్ అని చెప్పింది. అంటే మరి టాప్ 1 కూడా మనకి క్లియర్గా ఉంది, నిఖిల్ అనే చెప్తుంది. సో ఒకసారి అది కూడా తీపించేద్దాం మా చిలకమ్మ, ఎవరు కూడా తీస్తుంది టాప్ 1 అనేది. రామ్మ చిలకమ్మ మన టాప్ 1 కూడా ఎవరు చెప్పే. ఫైనల్గా టాప్ 1 నువ్వు ఆల్రెడీ చెప్పేసావు, ఇంకొకసారి నీ నోట్తో వినాలని. తీసేసింది. మరి ఇందులో ఎవరి ఫోటో ఉంది? వీళ్ళలో ఎవరిదైనా కన్ఫ్యూజ్ చేస్తుందా, లేదంటే కరెక్ట్గా తీసింది, నిఖిలే మిగిలిండు, నిఖిల్ ఫోటోనే తీసింది టాప్ 1లో. సో మొత్తానికైతే మన చిలకమ్మ టాప్ 1 నిఖిల్ అని చెప్పింది, టాప్ 2 గౌతమ్ అని చెప్పింది, టాప్ 3 నబీల్, టాప్ 4 ప్రేరణ అండ్ టాప్ 5 అవినాష్ అని చెప్పింది. సో చూసేద్దాం. ఇదిగో మన చిలకమ్మ అయితే ఈ విధంగా చెప్పింది. సో మరి ఆడియన్స్ ఆన్సర్ ఎలా ఉంది అనేది మాత్రం మనం 15th వరకు వెయిట్ చేయాలి, లైక్ సండే వరకు వెయిట్ చేయాలి. మరి ఆ సండే రోజు ఎవరు విన్ అవుతారు, ఎవరు రన్నర్ అవుతారు అనేది చూడాలన్నమాట. మరి అప్పటివరకు చూస్తున్నానండి మన 24/7 న్యూస్ టీవీ. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ శాన్వి.